హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో ఎంచేద్దాం వీడియో. ఫస్ట్ వన్ భలే ఉన్నాడే. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామా అయితే వచ్చింది. రాజ్ తరుణ్ నుంచి ఈ ఇయర్ రిలీజ్ అవడం ఇది థర్డ్ ఫిలిం. ఆల్రెడీ 2 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యి ఆహా ప్లాట్ఫామ్లో 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఇది థర్డ్ ఫిలిం. అయితే ఈ థర్డ్ ఫిలింలో వచ్చేసి ఆహా వారు కాకుండా ఈ టీవీ వారు ప్రీమియర్ అయితే చేస్తున్నారు. రీసెంట్గానే థియేటర్స్లో వచ్చింది అండ్ మూవీ అయితే నేను చూడడం అయితే జరగలేదు. సో అందుకే మన ఛానల్లో రివ్యూ కూడా లేదు. అయితే ఈ ఫిలిం మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. అండ్ ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వచ్చేసి అక్టోబర్ 3 నుంచి ఈటీవీ యాప్లో భలే ఉన్నాడే ఫిలిం చూడడానికైతే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2 భూల్ భులాయా 3 టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ అయితే చూడడానికి ఇంప్రెసివ్ అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. అందులో చూపించిన సీన్స్ కానీ అండ్ ఆ విఎఫ్ఎక్స్ విజువల్స్ కానీ చూడడానికి బాగున్నాయి. కార్తిక్ ఆర్యన్, టిప్టీ డిమ్రీ అండ్ విద్యా బాలన్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. సో విద్యా బాలన్ ఆ హాంటెడ్ గోస్ట్ చుడియా లైక్ మంజులిక క్యారెక్టర్లో మనకి ఇందులో కనబడుతుంది. లాస్ట్ టైం 2 మనకి మంచి స్టోరీ ప్లాట్తో వచ్చారు. లైక్ మన తెలుగుకి కొంచెం కాపీగా అయితే ఉన్నింది. ఆ స్టోరీ వచ్చేసి ఒక మూవీ, అది సంథింగ్ ఒక మూవీ అయితే ఉంది. సో ఆ మూవీ టైటిల్ టక్కని గుర్తు రావట్లేదు. ఈసారి పార్ట్ 3లో ఎలాంటి స్టోరీతో వస్తారో చూద్దాము. మనకి ఈ దివాళీకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 3 ఉల్లజ్. ఇది ఒక స్పై థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఇందులో జాన్వీ కపూర్, గుల్షన్ అండ్ రోషన్ మాథ్యూ యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలిం ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నౌ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలింని అప్లోడ్ అయితే చేశారు. ఇది ఒక థ్రిల్లర్ ఫిలిం కదా, చూడ్డానికి బాగుంటుందా అంటే నేను మూవీ అయితే స్టార్ట్ చేశాను. ఒక 30 మినిట్స్ చూశాను, అంతే కొట్టేసింది. చాలా అంటే చాలా బోర్ కొట్టేసింది. గుల్షన్ ఎప్పుడైతే తిన్ని మోసం చేస్తాడో సో అక్కడి నుంచి ఇంకా అక్కడి వరకు కూడా ఏం బాగాలేదు. దాని తర్వాత ఇంకా చూడడానికి ఇంట్రెస్టే రాలేదు. సో నేనైతే ఆపేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టోటల్ మూవీ చూద్దాం అనుకుంటే నౌ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే అవుతుంది, హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 4 ఏలియన్ రములస్. రీసెంట్గానే ఈ ఫిలిం మనకి మల్టిపుల్ లాంగ్వేజ్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఫుల్ రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసే పని అయితే చెక్ చేయండి. సో మూవీ గురించి చెప్పాలంటే సింపుల్ ఈ మూవీ అయితే చూడడానికి బాగుంటుంది. లైక్ ఈ ఫిలింని చూడాలంటే ప్రీవియస్ అన్ని పార్ట్స్ ఒకసారి తిరిగేసేయాలంటే ఖచ్చితంగా నో అని చెప్తాను. అంటే మీకు ఈ ఏలియన్స్, ఈ క్రియేచర్స్ ఎలా వచ్చాయి అని తెలుసుకోవాలి అని ఉంటే మాత్రం తిరిగేయండి. లేకుంటే డైరెక్ట్గా ఈ ఫిలిం చూసినా మీకు అర్థమవుతుంది. అంటే ఆ స్టోరీ అనేది అలా ఉందన్నమాట. సో అర్థమవుతుంది. బట్ ఆ ఏలియన్ క్రియేచర్స్ ఆ స్పేస్ స్టేషన్లోకి ఎలా వచ్చాయో అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఆ స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు కదా, సో అక్కడ ట్రాప్ అయితే అయిపోతారు కదా. సో అక్కడ ఆ ఏలియన్స్ అనేవి ఎలా వచ్చాయి, ఫస్ట్ ఎక్కడి నుంచి వాళ్ళది స్టార్ట్ అయింది అనేది ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ప్రీవియస్ పార్ట్స్ చూసే పని అయితే చూడండి. మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీవియస్ పార్ట్స్ తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్నాయి. అండ్ నౌ వచ్చేసి ఈ ఫిలింకి సంబంధించి పీఓడి కన్ఫర్మ్ చేశారు. డిజిటల్ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ 15 నుంచి రిలీజ్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ మనకి డబ్బుడ్ వర్షన్ సైమల్టేనియస్లీ వస్తాయంటే డెఫినెట్గా వస్తాయని నేను చెప్పలేను. ఎందుకంటే ఈ ఫిలిం వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి దగ్గర ఉన్నది. డబ్బుడ్ వర్షన్స్ మన ఇండియన్ ఆడియోస్ అనేవి ప్రీమియర్ చేయరు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ కుదిరితే హిందీ కూడా రిలీజ్ చేసే పని చేసేవచ్చు. తెలుగు, తమిళ్ ఇవి డెఫినెట్గా రావు. సో హిందీ కూడా రాకపోవచ్చు. ఇంకా ఇవి ఎప్పుడు వస్తాయంటే మనం ఒక 3 months వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్లూరే కన్ఫర్మ్ చేశారు December 3rd. సో December 3కి బ్లూరే కన్ఫర్మ్ చేశారు కాబట్టి బ్లూరే వచ్చే ఒక 2 weeks ముందు లేకుంటే 1 week ముందు సో ఇలా అయితే మనకి రావచ్చు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ డబ్బుడ్ వర్షన్స్. ఇదంతా కాదు అనుకుంటే మనకి అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయండి. ఒకవేళ డబ్బుడ్ వర్షన్స్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 5 బాలరీనా. అఫీషియల్ ట్రైలర్ కట్ అనేది చూసారా ఫ్రెండ్స్? ట్రైలర్ కట్ అనేది అదిరిపోయింది. ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క సీన్ వచ్చేసి చూస్తుంటే పక్కా ఈ ఫిలింలో బెస్ట్ కంటెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అనేది మన ముందుకు వస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ మనకి అనాడే ఆర్మీస్తో పాటు మనకి జాన్ విక్ క్యారెక్టర్ని కూడా చూపించేశారు. సో ట్రైలర్లో చూపించేశారు జాన్ విక్ క్యారెక్టర్, కీను రీవ్స్ క్యారెక్టర్ కూడా. సో జాన్ విక్ గారు కూడా మనకి ఒక స్పెషల్ అపిరెన్స్లో ఇందులో కనబడుతున్నట్టు తెలుసు కదా. సో అతని క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది. ఇంకా డబ్బుడ్ వర్షన్స్ ట్రైలర్ అనేది రాలేదు. డబ్బుడ్ వర్షన్ ట్రైలర్ కూడా వస్తుంది, తెలుగు, తమిళ్, హిందీ. అండ్ ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో వచ్చేసి 2025 జూన్ 6కి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 6
35 చిన్న కథ కాదు. రీసెంట్ గా ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సో చూసిన వారి నుంచి అందరి నుంచి ఈ నుంచి పాజిటివ్ రివ్యూస్ అండ్ మూవీ అనేది బాగుందని చెప్పి వచ్చింది. సో మూవీ నిజంగా ఫ్రెండ్స్ బాగుంది. చూసిన వారికి తెలిసే ఉంటుంది ఈ ఫిల్మ్ గురించి. ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే థియేటర్లో మిస్ అయి ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో మిస్ అయితే కాకండి. నిజంగా ఇది ఒక చిన్న కథ కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన కథ ఇది. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి వచ్చేసి మ్యాక్స్ అంటేనే ఒక డౌట్ లోకంలో జీవిస్తున్న ఒక అబ్బాయి స్టోరీ అనేది చూపిస్తారు. ఒక 35 మార్క్స్ తెచ్చుకోవడానికి తన స్కూల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే తన మదర్ స్ట్రగుల్ తనకి మ్యాథ్స్ నేర్పించడం అనేది ఇదంతా చూడడానికి మీకు చాలా న్యాచురల్గా మూవీ అనేది ఒక ఫీలింగ్ అయితే తెచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో మిస్ అయితే కాకండి. అక్టోబర్ 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7 అలనాటి రామచంద్రుడు. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం. రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సో మన ఛానల్లో ఈ ఫిలిం కి సంబంధించి క్లియర్ రివ్యూ అయితే ఉంది. మూవీ ఫ్రెండ్స్ సింప్లీ సూపర్. సో మీరు థియేటర్ లో ఈ ఫిలిం డెఫినెట్ గా చూసుండరు, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడాలి అంటే నిజంగా వాచ్ అయితే చేయవచ్చు. ఒక సింపుల్ ట్రై అయితే చేయవచ్చు. యాక్చువల్గా ఈ ఫిలిం ని రికమెండ్ లో కూడా యాడ్ అయితే చేయాల్సింది. సో మర్చిపోయాం ఈ ఫిలిం ఒకటి వచ్చిందని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మనకి ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. నౌ ఈ ఫిలిం ని మీరు చూద్దామనుకుంటే చూడండి, మీకు డెఫినెట్ గా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అనేది చూసిన ఫీలింగ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8 పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమల్లు. రీసెంట్ గానే ఈ ఫిలిం కి సంబంధించి షెడ్యూల్స్ అనేవి స్టార్ట్ చేశారు కదా. ఒక సాంగ్ షూట్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. అంటే ఈ సాంగ్ కి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారి ఈ పార్ట్ ని పాడడం అయితే జరుగుతుంది. అంటే ఈ సాంగ్ ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దివాళీ స్పెషల్ గా ఈ సాంగ్ రిలీజ్ అయితే ఉంటుంది. సో డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 8 జిగ్రా. ఆలియా భట్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి తెలుగు ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో నేను ఏదో రావచ్చు అని చెప్పాను. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు డబ్బింగ్ లో మనకి ఈ ఫిలిం సైమల్టేనియస్లీ రిలీజ్ చేస్తున్నారు అక్టోబర్ 11కి. సో తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ట్రైలర్ మీరు ఇంకా చూడకపోతే చూడండి. నెక్స్ట్ నెంబర్ 9 దేవరా. మూవీ కలెక్షన్స్ లో దుమ్ము దులుపుతుంది. ఈ మూవీకి 2 days కి వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసి 243+ వరకు రావడం అయితే జరిగింది. ఇంకా థర్డ్ డే సండే రోజు, సో సండే రోజు వచ్చేసి ఒక 100+ CR అయితే వేసుకోవచ్చు. లైక్ 350+ అయితే వేసుకోవచ్చు 3 days కి వచ్చేసి. ఇంకా మండే నుంచి రోజు కూడా ఈ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ మాత్రం డౌన్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఒక బిగ్ హీరో 3 years తర్వాత ఎన్టీఆర్ గారిని బిగ్ స్క్రీన్ లో చూసేది. నెగిటివ్ గా రివ్యూ ఇచ్చిన మాత్రం మూవీకి కలెక్షన్స్ ఏ మాత్రం డౌన్ అయితే అవ్వదు. సో మూవీ బెస్ట్ గా ఉన్నా అండ్ యావరేజ్ గా ఉన్నా బిగ్ స్క్రీన్ లో ఎన్టీఆర్ గారిని చూడడానికి ఖచ్చితంగా వెళ్తాడు. సో ఫైనల్ గా ఈ మూవీకి ఎంత కలెక్షన్ వస్తుంది, సో ఇది చూడాలి. నెంబర్ 11 హాట్‌స్టార్ నుంచి వస్తున్న మరొక ఒరిజినల్ సిరీస్ 1000 బేబీస్. ఈ సిరీస్ ని కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ రివీల్ చేశారు. ఆల్రెడీ స్మాల్ టీజర్ కట్ కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ అక్టోబర్ మంత్ లో ప్రీమియర్ అయితే చేయవచ్చు ఆన్ హాట్‌స్టార్ మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 11 తాంగలాన్. ఈ ఫిలిం మనకి 2 weeks బ్యాక్ ప్రీమియర్ అయితే కావాల్సింది. నెట్ఫ్లిక్స్ నుంచి ప్రీమియర్ అయితే కాలేదు. నౌ ఈ ఫిలింలో వచ్చేసి అక్టోబర్ మంత్ లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. సో అక్టోబర్ లో ప్రీమియర్ అవబోతున్న డేట్ అనౌన్స్మెంట్ మరికొన్ని రోజుల్లో నెట్ఫ్లిక్స్ వారు రివీల్ చేయబోతున్నారు. వెయిట్ అయితే చేయండి. లైక్ మోస్ట్లీ మనకి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ వారు 50 days కి ప్రీమియర్ చేద్దాం అనుకుంటే అక్టోబర్ 4th. సో అక్టోబర్ 4th కి డేట్ అనేది ఫిక్స్ అయితే అవుతుంది. మల్టిపుల్ లాంగ్వేజ్ లో మనకి అక్టోబర్ 4th నుంచి ఈ ఫిలిం చూడడానికి అయితే ఉంటుంది. లైక్ ఇక్కడ తమిళ ఆడియన్స్ అయితే ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ అయితే చేయట్లేదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ 3 weeks బ్యాక్ హిందుస్థాన్ లో HD అనేది వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఈ ఆడియన్స్ వెయిట్ అయితే చేస్తోంది. లైక్ మనకి అక్టోబర్ 4th ఫిక్స్ అయితే కావచ్చు. డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్ కి త్వరగా రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.